వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఏపీ హాట్ ఫేవరెట్ గా పవన్ కళ్యాణ్. మార్పు దిశగా పవన్ కళ్యాణ్. అంచనాలకు మించి పవన్ కళ్యాణ్ గ్రాఫ్. పవన్ వెంట ఆంధ్రప్రదేశ్. జనసేనలో భారీగా చేరికలు. చంద్రబాబుకు భిన్నంగా పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో ప్రత్యేక ముద్ర. చెగువేరా నుంచి బుద్ధుడి వైపు. ఏ గూండాగాడో, ఏ రౌడీగాడో, ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్లు ఎరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కదా మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని. గేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా, మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఈ వీడియోలు పవన్ కళ్యాణ్ ఒకసారి చూసుకుంటే ఇది నేనేనా అని ఆశ్చర్యపోతారేమో. అప్పటికీ ఇప్పటికీ తనలో వచ్చిన మార్పును చూసి ఆయనే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాటికి నేటికి పవన్ కళ్యాణ్ చాలా మారిపోయారు. నాటి దూకుడు ఇప్పుడు శాంతమూర్తిగా మార్చేసింది. ఆయన అప్పట్లాగా ఆవేశంతో ఊగిపోవట్లేదు. అప్పట్లాగా కొట్టేస్తా నరికేస్తా అని మాట్లాడలేదు. పగా ప్రతీకారాలు మనకు వద్దు, అద్భుతమైన పాలన అందించుదాం, పాలనతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపిద్దామంటూ ఆయన తమ కార్యకర్తలకు చెబుతున్నారు. అంటే నాటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మారిపోయారు. నాటి చెగువేరా ఇప్పుడు గౌతమ బుద్ధుని అవతారంలో ఎక్కేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాగా మారిపోయారు. నాటి దూకుడు ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఆయన పాలన తీరు నాటికి నేటికి భూమి ఆకాశానికి ఉన్నంత తేడాను చూపిస్తోంది. ఆంధ్రాలో ఎన్నికలకు ముందు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు పవన్ కళ్యాణ్ అంటే ఒక చైతన్య కిరీటం, ఒక ప్రవాహం. ఆయన ఆవేశంతో ఊగిపోయేవారు. ఆయన మాట తీరు జనాల్లో పెద్ద చైతన్యాన్ని రగిలించేది. ఆయన వారాహి యాత్రలో భాగంగా వారాహి యాత్రలో ఆయన అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ జనంలో కదలిక తీసుకురాగలిగారు. వచ్చేది తమ ప్రభుత్వమే, తమ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కరి పని పడతామంటూ ఆయన జనాల్లో పెద్ద ఎత్తున చైతన్యం అనొచ్చు, కదలిక అనొచ్చు, ఆవేశం అనొచ్చు, అన్నీ రగల్చడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఆయన మాట్లాడుతుంటే చాలు జనం ఊగిపోయేవారు. ఆయన వస్తున్నాడంటే చాలు రోడ్డు మీద లక్షల మంది పరుగులు తీసేవారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో ఒక చైతన్య కిరటం, ఒక ప్రవాహం, ఒక ఉత్తుంగ తరంగం. పవన్ కళ్యాణ్ అంటే అప్పట్లో చాలా చాలా అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఆయన పవన్ కళ్యాణ్ జనాల్లో అలాంటి కదలిక తీసుకురావడంలో ఆయన అద్భుతంగా సక్సెస్ అయ్యారు. కూటమి గెలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు, వివిధ శాఖలకు మంత్రిగా మారారు. కానీ చంద్రబాబులో మార్పు రాలేదు. ఆయన మాట్లాడుతుంటే ఆయన పాద విధానాలలో మాట్లాడుతున్నారు, అదే ఆవేశంతో మాట్లాడుతున్నారు, జగన్పై విరుచుకుపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సడన్గా మారిపోయారు. నాటి చైతన్య కిరీటం ఇప్పుడు శాంతమూర్తిలా మారిపోయింది. పగలు ప్రతీకారాలు మనకొద్దు, పాలనపైనే దృష్టి పెడదామంటూ ఆయన తమ పార్టీ కార్యకర్తలకు చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికలకు ముందు ఏదైనా మాట్లాడతాం, ఎన్నికలు వచ్చాక, ఎన్నికల్లో గెలిచాక పాలనపైనే దృష్టి పెట్టాలి తప్ప ఎవరిపై ఎలాంటి ఆక్రమణలు చేయొద్దు, ఎలాంటి పగా ప్రతీకారాలు తీర్చుకోవద్దంటూ ఆయన చాలా సూటిగా స్పష్టంగా జనసేన పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఎస్, పవన్ కళ్యాణ్ శాంతి మంత్రం పఠిస్తున్నారు. టీడీపీకి భిన్నంగా ఆయన రాజకీయ వైఖరి కొనసాగుతుంది. ఎలాంటి ఆవేశం లేకుండా, ఎలాంటి ఉద్రిక్తత లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆయన చాలా సైలెంట్గా పనిచేసుకుపోతున్నారు. ముఖ్యంగా వైసీపీపై ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. కక్షలు కార్పణ్యాలు మనకు వద్దంటూ ఆయన అలా మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ అప్పటికి ఇప్పటికీ పూర్తిగా మారిపోయింది. జనసేనపై
చిన్న అపవాదు కూడా రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. జనసేన కార్యకర్తలు నేతలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హితబోధ చేస్తున్నారు. నాటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తున్నది. నాడు ఒక చైతన్యంగా రగిలిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు శాంతిమూర్తిగా అందరినీ కలుపుకుపోతూ ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. ప్రతి కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ తమదైన ముద్ర చూపిస్తున్నారు. చంద్రబాబుకు పూర్తి భిన్నమైన రాజకీయం నడిపిస్తున్నారు. దీనికి మంచి ఉదాహరణగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ను తీసుకోవచ్చు. ఇటీవలే కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, కలెక్టర్లు తమ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో మీరుండరు కానీ మేముంటాం, మాకు గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది, తమ నేతలకు కలెక్టర్లు ఖచ్చితంగా సహకారం అందించాలంటూ ఆయన ఇండైరెక్ట్గా కలెక్టర్లకు తమ పార్టీ నేతల మాటలు వినండి, తమ శాసనసభ్యులను గౌరవించండి అంటూ చిన్నగా శుతిమెత్తగా ఆయన అలర్ట్ చేశారు. అంటే వార్నింగ్ ఇచ్చినట్టే. కానీ పవన్ కళ్యాణ్ అంతకుముందే సీఎం కంటే ముందే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కానీ ఆయన మాట తీరు చాలా భిన్నంగా ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడే మాటలు అక్కడ లేవు. తమ నేతలు, తమ శాసనసభ్యులు ఎవరైనా వచ్చి ఎలాంటి పని కోసమైనా ఒత్తిడి చేస్తే తమకు వెంటనే సమాచారం అందించాలి, పరిస్థితిని తాను చక్కదిద్దాలంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు హితబోధ చేశారు. అంటే తమ పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకర్తలు ఏదైనా పని కోసం ఒత్తిడి చేస్తే వినాల్సిన అవసరం లేదు, తనకు సమాచారం అందించాలంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేశారు. అంటే చంద్రబాబు మాట తీరుకు పవన్ కళ్యాణ్ మాట తీరుకు చాలా తేడా కనిపించింది. సహజంగా ఆవేశంతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఈ సభలోనూ తన ముద్రను చూపించుకున్నారు. స్వతహాగా ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ ఇంత సైలెంట్గా ఎందుకు మారిపోయారంటే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, వచ్చే ఎన్నికలకు కూటమి ఉంటుందో, రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో, ఎవరు ఎవరి వెంట ఉంటారో, ఎవరు ఏ కూటమిలో ఉంటారో ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కొనసాగుతున్న భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరు ఊహించలేని పరిస్థితి. ఇదే కారణంగా పవన్ కళ్యాణ్ తన పార్టీపై ఈగ కూడా వాలనీయకుండా, తమ పార్టీపై ఎలాంటి అపవాదు రానియకుండా, పార్టీపై ఎలాంటి అవినీతి అక్రమాల ఆరోపణలు రాకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఆంధ్రాలో ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తే ఇదే ట్రెండ్ అప్పుడు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇదే కారణంగా ఆయన సైలెంట్గా, శాంతంగా, ప్రశాంతంగా రాజకీయాలు చేస్తున్నారు. మరోవైపు జనసేనలో సభ్యత్వ నమోదు చాలా పెద్ద ఉత్తుంగతరంగా కొనసాగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నాయకులు కూడా జనసేన వైపే చూస్తున్నారు. టీడీపీ కంటే జనసేన బెటర్ అనే అభిప్రాయం ఇప్పుడు అక్కడి నాయకత్వంలో వచ్చింది. ఇదంతా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పవన్ అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ఆరోపణ లేకుండా వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ మరింత బలంగా ఉండాలి. ఇప్పటికే అద్భుతమైన ప్రగతిని చూపించాం, వచ్చే ఎన్నికలకు మొత్తం క్లీన్ స్వీప్ చేసే పరిస్థితిలో పార్టీ ఉండాలి. ఇదే కారణంగా ఆయన శాంతి మంత్రం పఠిస్తున్నారు. మరొక కారణం ఏంటంటే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపులో తమ పాత్రే అధికమని ఆయన అనేకసార్లు ఈ విషయాన్ని చెప్పారు. ఇదే ట్రెండ్ను కొనసాగించాలని, పార్టీలు మారినా, కూటమి మారినా జనసేన మాత్రం పదిలంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఎస్, అర్థమైంది కదా. ఏపీలో చెగువేరా కాస్త శాంతిమూర్తి, గౌతమ్ బుద్ధులా మారిపోయారు. ఆయనలో ఇప్పుడు ఆ ఆవేశం లేదు, ఆ ఉత్సాహం లేదు. చాలా సైలెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. చాలా సైలెంట్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీటింగ్లలో ఆయన ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. నాటి ఉత్సాహం, నాటి ఉద్వేగం ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కావాలనే మారారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేనను మరింత బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగానే పవన్ కళ్యాణ్ దూకుడును కాస్త పక్కబెట్టి శాంతి వైపు అడుగులు వేస్తున్నారు.